అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ ఈ మధ్య కాలంలో కాస్త సమయం దొరికితే చాలు హీరోయిన్స్ వెకేషన్స్ కి వెళ్తున్నారు. కొంతమంది ఫ్యామిలీతో వెళ్తే మరి కొంతమంది సింగిల్ గా వెళ్లి తమ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో వెళ్తూ అక్కడే వీధులు చుట్టేస్తూ మరింత ఆనందాన్ని పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా మంది షిప్ ప్రయాణం చేస్తూ అక్కడే తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో బ్యూటీ కూడా షిప్ లో ప్రయాణిస్తూ తన అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తన అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తూ చెమటలు పట్టించింది. ఆమె ఎవరో కాదు, ప్రముఖ బ్యూటీ కేతిక శర్మ. అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ తాజాగా వెకేషన్ కి వెళ్లిన ఈమె సముద్ర యానం చేస్తూ షిప్ నుండి కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అందులో ఈమె షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అమ్మడి అందాలకు ఫిదా అవుతున్నారు. చాలా రోజుల తర్వాత కేతిక శర్మ మంచి గ్లామర్ ట్రీట్ ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కేతిక శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత కేతిక ఇలా అందాలు ఆరబోస్తుండటంతో కామెంట్ బాక్స్ లో అభిమానులు ఫైర్ ఎమోజీలతో నింపేస్తున్నారు. 1995 డిసెంబర్ 24న ఇండియాలోని న్యూఢిల్లీలో జన్మించిన ఈమె చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డబ్స్ మ్యాష్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ఈ వీడియోలతోనే దర్శకుల కంట్లో పడి కెరీర్ ను మొదలు పెట్టింది. తొలిసారి 2021లో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. నటన రంగ ప్రవేశం చేస్తుంది. ఈమె నటనపై విమర్శలు ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆశాజనకంగా నటించింది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక ఇదే ఏడాది నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య అనే సినిమాలో కూడా హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకి కూడా విమర్శల ప్రశంసలు లభించాయి. ఇక 2022లో మెగా హీరో పంజాబ్ వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగరంగ వైభవంగా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక తర్వాత సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది. ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన 5వ చిత్రంగా నడిచింది. ఇక ఇటీవల రాబిన్ హుడ్, సింగిల్ వంటి చిత్రాలతో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె విజయ్ 69 మూవీలో కూడా నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్